IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని, ఢిల్లీలో బీజేపీతో దోస్తీ, గల్లీలో కుస్తీ చేసిందని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లులకు బీఆర్ఎస్ మద్దతిచ్చిందని గుర్తు చేశారు. ఇవాళ 1.5 లక్షల రుణమాఫీ చేశామన్నారు మంత్రి పొన్నం. కేంద్రంలో వరి ధాన్యానికి సంబంధించి కొనుగోలు విషయం లోపల చాలా పెద్ద గొప్ప ఫైటింగ్ చేసామని చెప్తా ఉన్నారు. అధ్యక్ష, 9 సంవత్సరాలు అన్ని రకాల ఢిల్లీలో దోస్తీ చేసి గల్లీలో కుస్తీ చేసినట్టుగా చెప్పినటువంటి వీళ్ళు లాస్ట్ ఎలక్షన్ ముందర ప్రొక్యూర్మెంట్ ఇష్యూలో ఫైటింగ్ చేసినట్టుగా చేశారు తప్ప వాళ్ళకి ఇక్కడ ఎక్కడ తేడా ఉంది అధ్యక్ష? ఇద్దరు కలిసే కదా మొత్తం వ్యవహారాల లోపల పార్లమెంటుకు సంబంధించిన అన్ని ప్రొసీడింగ్స్ లోపల పార్టిసిపేట్ చేశారు. ప్రతి రకంలో ఆనాడు ఈ రైతాంగానికి సంబంధించినటువంటి 3 బిల్లులు తెస్తే పార్లమెంట్ మద్దతునిచ్చి దాని తర్వాత కదా వీళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళీ రైతులు మొత్తం దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ చేస్తుంటే తర్వాత కదా వీళ్ళు దాన్ని వాళ్ళ వైఖరి మార్చుకున్నారు. నోట్ల బంద్ కావచ్చు, GST కావచ్చు, మన మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రతి అంశం లోపల ఇవాళ చేసినటువంటి వీళ్ళు మేము ఇవాళ మళ్ళీ ఈ సభ ద్వారా వ్యవసాయ శాఖకు సంబంధించి మళ్ళీ కూడా చెప్తున్నాం. MSPకి తక్కువ వచ్చినట్టుగా ఎక్కడైనా ఉంటే బరాబర్ చర్యలు తీసుకుంటాం. MSP మెయింటైన్ చేసే బాధ్యత ప్రభుత్వంకు ఉన్నది. ఒక బోనస్ చెప్పినాం, బోనస్ మీరు ఇప్పుడు బోనస్ ప్రభుత్వ విధానంలో సన్నవడ్లకు ఇస్తామని చెప్పినాం. దాన్ని బరాబర్గా రాబోయే సీజన్లు చేస్తాం. రైతు భరోసాకు సంబంధించిన అభిప్రాయ సేకరణ చేస్తాం. దాని మీద గౌరవ సబ్ కమిటీ చేసినారు. దాని మీద నిర్ణయం జరుగుతూ ఉంది. రైతులకు ఇవ్వాలనే మీరు కూడా రావాల్సి ఉంటుంది. నిజంగా రైతుల ఒకవేళ సంక్షేమం కోసం అయినట్టయితే మొన్న 1 లక్ష రూపాయలకు సంబంధించినటువంటి లోపల వాళ్ళందరూ రుణమాఫీ చేసినాం. ఇవాళ 1,50,000 రూపాయల రుణమాఫీ చేసినాం. ఆగస్టు నెలలో 2 లక్షల రూపాయల దాకా ఉన్న వాళ్ళందరి రుణమాఫీ చేస్తుంది ప్రభుత్వం. మరొకసారి రైతుల సంక్షేమం కొరకు కట్టుబడి ఉందని చెప్పేటువంటి మాట ప్రయత్నం చేస్తున్నాం. మేము రైతులకు వ్యతిరేకం అన్నట్టు. అసలు దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం తప్ప మీరేమైనా తీసుకున్నారు చెప్పండి? ఏం నిర్ణయం? రైతు భరోసానో, చనిపోయినాక రైతు బీమానో, ఇలా పంటల బీమా కూడా చేస్తాం అధ్యక్ష. మేము ఇవాళ సంబంధించి మీలాగా మేము మాట్లాడుతూ నేను వారు చెప్పేదని చెప్తాను, అందరూ చెప్తారు. రైట్, మీరు చెప్తే మీరు మాట్లాడాల బరాబర్గా ప్రభుత్వాన్ని విమర్శించడానికి సంబంధించి మంచి సలహాలు చెప్తే తప్పకుండా వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా సీనియర్ సభ్యులు తప్పకుండా సలహా తీసుకుంటారు. కానీ ప్రభుత్వం